హాయ్ అండి, నేను డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. మార్క్ గమనించండి. లెంత్, చెస్ట్, నడుము, షీటు, గేర్. షోల్డర్ 11, షోల్డర్, చెస్ట్ 19, నడుము 16, షీట్ 20, గేర్ 22. అంటే చెస్ట్ బట్టి ఈ కొలతలన్నీ మారుతాయండి. ఈ అమ్మాయికి 34, దాన్ని బట్టి కొలతలు మారుతూ ఉంటాయి. నేను ఎలా మార్క్ చేస్తున్నానో గమనించండి, అన్నీ గమనించండి సరిగా. సంక్రౌండ్, ఇది లైనింగ్ అండి. నేను కట్ చేసేది ఒరిజినల్ దిమ్మ తీస్తాను, కటింగ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. బ్లౌజ్ కంటే కూడా డ్రెస్ కటింగ్ చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది. స్పీడ్గా కూడా అయిపోద్దండి. బ్లౌజ్ కొంచెం టైం పడుతుంది, కానీ డ్రెస్ అలా కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్లో కూడా డ్రెస్సే చాలా ఫాస్ట్గా అవుతుంది. షీటు, నడుము, చెస్ట్ లూజులు అన్నమాట ఇవి. ఇప్పుడు సంక్రౌండ్ తీసుకోవాలండి, ఫ్రంట్ దానికి మాత్రమే. ఇవన్నీ ఖాళీ పై లేయర్కి మాత్రమే తీస్తున్నాను. ఇవన్నీ తీసాను. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకొని, బ్యాక్ నెక్ రౌండ్ అన్నమాట మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. నేను కుట్టేటప్పుడు నెక్ కట్ చేస్తానండి, ఫీజింగ్ పెట్టుకుంటాను, అందుకని మార్క్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఫీజింగ్ పెట్టుకుంటాను, కాట్ పెట్టుకుంటానండి. 2.5 నెక్ లూజు. ఇది ఒరిజినల్ అండి. ఒరిజినల్ దేనికి దానికి తీస్తాను. ఎలా తీసుకోవాలో చూడండి. దిమ్మ తీయడం. ఇది మొత్తం టోటల్ లెంత్ 40 అండి. టాప్ లెంత్ దిమ్మ కదా, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని తీసుకొని కుట్టేటప్పుడు ఎంత ఎక్స్ట్రా వస్తుందో అది తీసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు లెంత్ చూపిస్తాను మీకు. 40 ఇంచెస్ లెంత్. లైనింగ్ 2 ఇంచెస్ షార్ట్ పెట్టుకున్నాను. కుట్టేటప్పుడు అది 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ తగ్గిపోద్ది కదా, సరిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తాను. ఇది బ్యాక్ పార్ట్. రెండు ఫోల్డ్ చేసి తీసేయచ్చు, కానీ ఇక్కడ హ్యాండ్కి అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఈ డిజైన్ రావటం వల్ల హ్యాండ్కి క్లాత్ లేకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, అందుకని విడివిడిగా తీయాల్సి వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్కి చిన్న డిజైన్ వచ్చింది కదా, అది అడ్జస్ట్మెంటు. 3/4 హ్యాండ్స్ పెట్టాలండి దీనికి. డ్రెస్ కటింగ్ అయితే అన్నిటికంటే చాలా ఈజీ అండి. అయిపోయింది కటింగు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తాను. 3/4 అండి. దీంట్లో అడ్జస్ట్మెంట్ కోసం నేను సెట్ చేసి పెట్టుకున్నాను.
ఇదిగోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.